హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య అనుమానం రావడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితమైన పరిష్కారం త్వరగా చూపబడును. స్త్రీ పురుషులు ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా తగిన పరిష్కారం తెలుసుకోండి. కావాలనుకున్న వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తగిన సలహాలు తీసుకోగలరు. నా ప్రాణమా పార్ట్ 35 చూసే ముందు పార్ట్ 34 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రిషి హాస్పిటల్ నుండి వచ్చేసరికి ఇంట్లో హడావిడి అనిపించి కళ్ళతోనే జాను కోసం వెతుకుచూ చూశాడు. కొడుకు చూపుల అన్వేషణ ఎందుకు అర్థమైన పద్మ ముసిముసిగా నవ్వుకుంటూ, తను మీ రూమ్లో ఉంది రిషి, నువ్వు వెళ్ళి గెస్ట్ రూమ్లో రెడీ అయ్యేసిరా అన్నారు. నేను గెస్ట్ రూమ్ ఎందుకుమా అడిగాడు కన్ఫ్యూజింగ్గా. జాను ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది కాబట్టి. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వెళ్తే ముహూర్తం దాటిపోతుంది అని చెప్పిన ఆమె మాటకు అయోమయంగా చూస్తూ, ముహూర్తం దేనికి అని అడిగాడు. రే, నాతో అన్నావు కానీ ఇంకెవ్వరిని అడక్కు. ఎందుకుమా అర్థం కాకుండా మాట్లాడతావు? జాను ఏం చేస్తుంది లోపల? అసహనం అంతా గొంతులో చేర్చి అడిగిన కొడుకు చెవి మెల్లేసి, ఈరోజు మీ ఫస్ట్ నైట్ మన క్యాన్సిల్ అయింది కదా అని సౌండ్ తక్కువ చేసి అరుస్తూ ఉంటే విషయం అర్థమై సారీ మా అన్నట్టు కళ్ళు చిన్నవి చేస్తాడు. మనిషివి ఎదిగావు కానీ లోక జ్ఞానం పెరగలేదురా నీకు అని కసిరి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నీ బట్టలు తీసి పెట్టాను గెస్ట్ రూమ్లో అని పంపించింది. జాను హెల్త్ ఎలా ఉందో అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బెడ్పై ఉన్న వైట్ షర్ట్ అండ్ పంచ కట్టుకొని మిర్రర్ ముందు నిల్చున్నాడు డియో స్ప్రే చేస్తూ. హెయిర్ సెట్ చేసుకుంటున్న రిషి మనసులో ఏవేవో భావాలు. తన ఊహించుకున్న జీవితం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తెలియని సిగ్గు బిడియంతో అద్దంలో కనిపిస్తున్న తన ముఖంలో తారాడుతున్నాయి. డోర్ బాదుతూ, రే రిషి రారా, ఆడపిల్లలా ఇంతసేపు ఏంటి అని తల్లి అరుపుకి సిగ్గు దాచేసి డోర్ ఓపెన్ చేసి, ఏంటి మా నువ్వు కొంచెం కూడా నా మూమెంట్స్ని ఫీల్ అవ్వకుండా చేస్తున్నావు అన్నాడు విసుగ్గా. పెళ్ళం ముందు తీరిగ్గా ఫీల్ అవుతూలే, ముందు పైకెళ్ళు అని డోర్ దగ్గర నుండి బయటకు లాగింది. తనెక్కడా ఓరగా స్టెప్స్ వైపు చూస్తూ అడిగాడు. ఇక్కడ ఎందుకు ఉంటుందిరా, పైన ఉంటుంది, వెళ్ళు అని కసిరి రిషిని స్టెప్స్ వైపు గెంటి, డిన్నర్ పైకి పంపిస్తానులే అని చెప్పింది. డిన్నర్ ఏం వద్దుమా, జస్ట్ మిల్క్ చాలు అంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటే, జాను చేతికి నేనిచ్చి పంపిస్తానులే పాల గ్లాస్, నువ్వు వెళ్ళు పైకి అంది. పైకి కిందకి తనేం తిరుగుతుందిలే, నేను తీసుకెళ్తా అని చెప్పి తానే మిల్క్ బాయిల్ చేసి గ్లాస్లో వేసి తీసుకువెళ్తూ ఉంటే నవ్వుతూ చూస్తుంది తనని. ఎందుకు అలా చూస్తున్నావు అడిగిన రిషికి దిష్టిగా మెటికలు విరిచి, బాగున్నావురా, ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండు నీ భార్యతో కలిసి అని చెప్పి పైకి వెళ్ళమంది. పైకి వచ్చిన రిషికి డోర్ ఓపెన్ చేయాలి అంటే ఏదో తెలియని బెదురు. 2 నిమిషాల పాటు అక్కడే ఆగిపోయాడు. ఇన్నర్ సోల్ తిట్టిపోస్తోంది. నీ భార్య నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గర నీకు సిగ్గేంటి, మాకు మాత్రం ఎంతకాలమని ఈ బ్రహ్మచర్యం? మనసు పెడుతున్న ఘోషకి చిన్నగా నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు. రూమ్ అంతా నిండి ఉన్న డిమ్ లైట్కి జాను అని పిలిచాడు తన జాడ తెలియక. ఇక్కడున్నాను రిషి అని వినిపిస్తున్న జాను వాయిస్ బాల్కనీ నుండి తెలుస్తూ ఉంటే, లైట్స్ ఆన్ చేయనా అని అడిగాడు. అంతటి నిశ్శబ్దంలో తన మాట మొదటిసారి తనకే హస్కీగా తెలుస్తూ ఉంటే ఏదో తెలియని అలజడి కమ్మేసింది ఇద్దరిలో. వద్దు నెమ్మదిగా అంటూ బాల్కనీ డోర్ దగ్గర తానే వచ్చి రిషికి చేయి అందించింది. చలిగా ఉందిగా, ఇక్కడెందుకు అని అడిగాడు చల్లగా తాకిన తన చేతి స్పర్శకి. బాగుంది ఇక్కడ అంటూ మస్క వెలుతుల్లో రిషి చేతిలో పాల గ్లాస్ చూసి నవ్వేసింది. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నా? తన నవ్వునే మైమరుపుగా చూస్తూ అడిగాడు. పాలు నేను తీసుకురావాలి రిషి, నువ్వు కాదు అని చెప్తూ మళ్ళీ నవ్వుతున్న జాను నడువు పట్టి మీదకి లాక్కొని, టీస్ చేస్తున్నావా అని అడిగాడు. అతని కళ్ళలో కనిపిస్తున్న ఇంటెన్సిటీకి నవ్వడం ఆపి బిడియంగా అంది. దెన్ నా భార్య పైకి కిందకి తిరిగితే లెగ్స్ పెయిన్ అని నేనే తీసుకొచ్చా, సో వాట్
అన్నాడు ఇంకా దగ్గరికి లాక్కుంటూ. ఓయ్, డిస్టెన్స్లో ఉండు, ఎందుకు మీదకు వస్తున్నావు అంది ఇద్దరి మధ్య ఖాళీ చూసుకొని చేతులు అడ్డం పెడుతూ. ఇప్పటి వరకు ఉన్న డిస్టెన్స్ సరిపోదా, ఇంకా దూరం వద్దు జాను, ఐ వాంట్ యూ సో మచ్ అంటూ జాను నుదుటిన ముద్దు పెట్టి కిందకి వస్తూ ఆగిపోయాడు. అప్పటికే కళ్ళు మూసుకొని ఉంది తను. ఎర్రటి పెదాలు ఒకసారి చూసి నోటికి పాల గ్లాస్ అందించాడు. బుద్ధిగా కొన్ని తాగి కొన్ని రిష్కి వదిలేసింది తను. అవి తాగి అడిగాడు ఆకలిగా ఉందా అని. లేదు అన్నట్లు తలూపి భయంగా ఉంది అంది తనదించి. నా దగ్గర భయం ఎందుకురా, నీకు ఇష్టం లేదంటే జరగదు, నేను భయపెట్టను అని చెప్పి వెనక్కి జరుగుతున్న రిషి షర్ట్ కాలర్ పట్టుకొని మీదకి లాక్కుంటూ, పెళ్ళం భయం అంటే ఏదో ఒకటి చెప్పి భయం పోగొట్టి ట్యూన్ చేసుకోవాలి, కానీ అలా వదిలేసి పోకూడదరా మగడా అంటూ ఇద్దరి పెదవులు కలిపింది గాఢంగా. తెలుసో తెలియకో తమ మొదటి రాత్రికి జానుని ఫస్ట్ స్టెప్ వేసేసరికి రిషిలో సిగ్గు బిడియం వంటివి దాక్కొని తన మగసిరిని పంచే పనిలో ముద్దును కొనసాగిస్తూ పెదవులను వదిలి కంఠాన్ని ముద్దాడుతూ జానుని లిఫ్ట్ చేసి బాల్కనీ నుండి బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళిన తన క్యాండిల్ వెలుతురులో జాను మేనిఛాయని కనురెప్ప వేయకుండా చూస్తూ హోల్డ్లో లేని ఫీలింగ్స్కి స్వేచ్ఛనిస్తూ ముద్దులతో మొదలుకొని శరీరాన్ని తడుముతూ ఉంటే భర్త ప్రేమ జడిలో తడిసి ముద్దైపోవడానికి జాను సిద్ధమైంది. ఒంటి మీద ఉన్న ఒక్కో నగని దూరం చేస్తూ, ఇవన్నీ ఎందుకు జాను, నాకు హార్డ్ టైం ఇస్తున్నావు ఇవి పెట్టుకొని అని చిరుకోపంగా అంటూ ఉంటే, అత్తే పెట్టుకోమన్నారు రిషి, రేపటి నుండి పెట్టుకోను అని చెప్పి మెడ మీద సుతారంగా తాకుతూ ఉన్న పతి చర్యకి నిలువెల్లా వణుకుతూ బోర్లా తిరిగింది. మెడలో తన కట్టిన తాళి తప్ప ఇంకేం లేకుండా చేసి బయటకు పెట్టిన పిన్ తీస్తూ వెన్ను మీద ముద్దు పెడితే జాను చేతిలో బెడ్షీట్కి ఊపిరి కరువైంది. పైటతో మొదలు బ్లౌజ్ దూరం చేస్తూ నున్నగా ఉన్న వెన్ను మీద ముద్దుల వర్షం కురిపిస్తూ జానులో కోరికల తుఫాను రేకెత్తించి వెల్లికిలా తిప్పుకొని నడుమును దాచలేని చీర నేల మీద నిస్సహాయంగా పడి ఉంటే దానిపై జాలి చూపిస్తూ నడుముని పిడికెట్లో బంధించి బొడ్డు లోతును నాలుకతో కొలుస్తూ బొడ్డు చుట్టూ కొననాలికతో ముగ్గులు వేస్తూనే తన పూర్తిగా వివస్త్రగా మార్చి ఎంతో ఆర్తిగా తన శరీరంలోని ప్రతి అణువును తడుముతూ తమకపు ప్రకంపనలు తనలో రాజేస్తూ మైకంలో మునిగిన ఎలాంటి ఆచ్ఛాదన లేని పసిపాపలా ఉన్న జానుకి తనకి ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పాడు. ప్రేమించి దూరమై ఎన్నో ఏళ్లు తనని తలుచుకొని కుమిలిపోతూ విరహ వేదన అనుభవించిన అమ్మాయి ఇప్పుడు తన భార్య స్థానంలో తన గదిలో తన మంచంపై తన కోసం ప్రేమ పంచడానికి సిద్ధంగా ఉన్న ఆమెని మొదటిసారి తేరిపారా చూస్తూ ఇన్నాళ్ల తన బాధ వేదన తీరేలా తన ప్రేమ జడిలో తడిపి జీవితాంతం తన మనసులో దాచుకునే జ్ఞాపకంగా ఈ రాత్రిని కానుకివ్వాలని మనసులోని కోరికను చేతలలో చూపిస్తూ నుదుటి మీద ముద్దుతో మొదలుకొని సతి శరీరంలో తను చూడని తాకని చోటు లేకుండా చేసి ఆమెలో ఐక్యం కావడానికి సిద్ధమయ్యాడు. కానీ ముద్దుల గాఢత శృతి మించినప్పుడే భరించలేని తలనొప్పికి దగ్గరవుతున్న జాను రిషిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అతని పనికి అడ్డు చెప్పలేదు. అందుకు ప్రతీకగా బలంగా రిషి వీపులో గోర్లు గుచ్చుతూ ఉంటే ఫీలింగ్స్ హోల్డ్ చేసుకోలేకుంది అని అనుకున్నాడు. కానీ తను ఇబ్బంది పడుతుందని ఊహించలేని రిషి నెమ్మదిగా తనలోకి ప్రవేశించి ప్రణయపు యుద్ధం మొదలుపెట్టే సమయానికి రిషి స్టాప్ ఇట్ అంటూ బలంగా రిషిని వెనక్కి తోసింది జాను. అస్సలు ఊహించని చర్యకి రిషి బెడ్ మూలకి పడిపోతే కళ్ళు తిరిగి ఎప్పుడు స్పృహ కోల్పోతుందో తెలియని జాను పక్కకు తిరిగి నొప్పిని అణుచుకుంటూ ఉంది. జాను పడుతున్న ఇబ్బందికి లేచి షర్ట్ వేసుకున్న రిషి, జాను ఏమైంది నీకు అంటూ చెంపలు తడుతూ ఉంటే కపూర్ ట్యాబ్లెట్ అంటూ ఆగి ఆగి చెప్తున్న తన మాటకి హడావిడిగా కబోర్డ్లో అన్నీ వెతికినా రిషికి మెడిసిన్ కిట్ కనిపించేసరికి తెచ్చి జానుకి ఇచ్చాడు. కానీ ఏం మెడిసిన్ ఇవ్వాలి అని తెలియక జానుని అడిగితే కళ్ళు మూసుకొని చెప్పింది yellow1 అని. అది తీసి జానుకు వేసి వాటర్ తాగించిన 5 నిమిషాలకి నొప్పితో పోరాడి అలానే నిద్రలోకి జారుకుంది జాను. తన ముందు ఏం జరుగుతుందో తెలియని ఆరుష్ ఆలోచనలు. ఏమైంది జాను, హాస్పిటల్కి వెళ్దామా అని చాలా కంగారుగా అడిగాడు. రిషి ప్రశ్నకి జానుకి ఏం చెప్పాలో తెలియని కంగారులో ఉంది. రిషి వెంటనే ఫోన్ తీసుకొని హాస్పిటల్కి కాల్ చేయబోతూ ఉండగా
జాను కంగారుగా రిషి చేతిలోని ఫోన్ తీసుకొని ఎవరికి కాల్ చేస్తున్నావు రిషి అని అడిగింది. న్యూరాలజిస్ట్ భరద్వాజ్ గారికి. మనం వస్తున్నట్లు ఇన్ఫామ్ చేస్తానురా. ఐఎమ్ సో వరీడ్ అబౌట్ యూ. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుందాం బంగారం. నాకు నీ హెల్త్ విషయంలో చాలా టెన్స్డ్గా ఉంది. ఇలా ఫ్రీక్వెంట్ హెడేక్స్ నాట్ ఏ గుడ్ సైన్ జాను. ఇప్పుడు నీ ప్రతి రెస్పాన్సిబిలిటీ నాది. ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని బెడ్ పై నుంచి లేచి జానుని తన చేతులతో లిఫ్ట్ చేయబోయిన రిషిని ఆపి ఒక్కసారిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. జానులో ఒకవైపు భయం, హాస్పిటల్కి వెళ్తే నిజం బయటపడితే రిషి ఎలా రియాక్ట్ అవుతాడో అని. ఇంకోవైపు బాధ. ఇద్దరు ఎంతో కాలంగా ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఈ క్షణం తన ప్రేమను పంచి రిషిని సంతోషపెట్టలేకపోతోందని. జాను మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి. ఒక్క క్షణం తనకి తాను స్వార్థానికి నిలువెత్తు రూపంలా అనిపించింది. రిషి ప్రేమ పొందడం కోసం అతని జీవితంలోకి వచ్చి తన సంతోషాలను దూరం చేశానా అని మనసు వేసిన ప్రశ్నకు తనకి బదులు దొరకలేదు. సంతోషంతో నిండిపోవలసిన రోజున తన మనసు తీరని ఆవేదనలో మునిగిపోయింది. తనని కౌగిలించుకొని ఏడుస్తూనే ఉన్న జాను వెన్ను నిమురుతూ ముందు తనని స్టేబుల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రిషి. ప్లీజ్ మా, కామ్ డౌన్. నువ్వు ఇలా ఏడుస్తూ స్ట్రెస్ తీసుకుంటే హెడేక్ ఇంకా ఎక్కువ అవుతుందిరా. నా మాట విను, వన్స్ హాస్పిటల్కి వెళ్దాం అని లాలనగా అడుగుతున్న రిషికి, వద్దు, నన్ను ఇలాగే హగ్ చేసుకొని నీ గుండె మీద ఉండని రిషి, ఏ మెడిసిన్ నీ ప్రేమ కన్నా బెటర్గా నన్ను ట్రీట్ చేయలేదు అని చెప్తూ ఇంకా తనని గట్టిగా హత్తుకున్న చిన్న పిల్ల తనలోకి ముడుచుకుని పడుకున్న జాను కొంచెం తల పైకెత్తి రిషి కళ్ళలోకి చూస్తూ, సారీ రిషి, ఐ స్పాయిల్డ్ అవర్ డే. నేను నీకు ప్రేమని పంచలేకపోతున్నాను. ఈ రోజు కోసం నువ్వు ఎంత ఆశతో ఎదురు చూసుంటావు. ఐ డింట్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ అంటూ నీళ్ల కళ్ళతో చెప్తున్న జాను నుదుటిపై ముద్దు పెట్టి తన తల నిమురుతూ, సెక్స్ ఈజ్ నాట్ ద ఓన్లీ వే ఆఫ్ షేరింగ్ లవ్ జాను. అఫ్ కోర్స్ అది భార్యాభర్తల బంధాన్ని ఇంకొంచెం దృఢపరుస్తుంది. కానీ దాన్ని మనం సర్టెన్ ఏజ్ వరకే ఎంజాయ్ చేస్తాంరా. కానీ ఇప్పుడు నువ్వు పంచుతున్న ఈ ప్రేమ అంటూ జానుని ఇంకొంచెం గట్టిగా తన గుండెకి అదుముకుంటూ మనం ఉన్నంత వరకు అనుభవించగలం. దిస్ ఈజ్ వాట్ ఐ డిజైర్. ఏమన్నావు? యూ స్పాయిల్డ్ అవర్ డే అనా? డెఫినెట్లీ నాట్ జాను, యూ మేడ్ అవర్ డే. మన ఈ ఫస్ట్ నైట్లో ఇలా లైఫ్ లాంగ్ మనం అనుభవించగలిగే ప్రేమను నాకు పంచావు. ఐఎమ్ గ్లాడ్ టు హ్యావ్ యూ యాజ్ మై వైఫ్ అంటూ పెదవులపై చిన్న పెక్కిచ్చి వదిలిన రిషిని చూస్తూ, ఐ లవ్ యూ సో మచ్ రిషి అంటూ రిషి చుట్టూ తన చేతి పట్టు బిగించింది. ఇప్పుడు ఓకేనా అని అడిగిన రిషితో, మచ్ బెటర్, పడకుంటే తగ్గిపోతుంది రిషి అంటున్న జానుతో, షూరా అని తన తల నిమురుతూ అడిగాడు. నా పక్కనే ఉండు అని అతని చేతిని పట్టుకొని చెంప కింద పెట్టుకుంది. డిస్టర్బ్ చేయను, పడుకో అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి పక్కనే కూర్చున్నాడు రిషి. కాసేపటికి సమీర నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తూ తల నిమురుతూ ఉన్న శౌర్యని తొలిచేస్తున్న 2 ప్రశ్నలు. నేను వైల్డ్గా బిహేవ్ చేయడం వల్ల సమీకి పెయిన్ వచ్చి ఉంటుందా, లేక తన బాడీ మరీ సెన్సిటివ్గా ఉందా? నేను సెకండ్ ఇంటిమేషన్ అప్పుడు ఇంతకన్నా వైల్డ్గా బిహేవ్ చేసినప్పుడు ఓర్చుకుంది తను. సడన్గా అప్పుడు లేని అబ్డామినల్ పెయిన్ ఇప్పుడేంటి అని తనను తాను ప్రశ్నించుకుంటూ ఉండగా రైట్ హ్యాండ్ థమ్ ఫింగర్ రైట్ ఐబ్రోని రబ్ చేస్తున్న టైంలో మనసు పలికిన మాటలు, సమీ కన్సీవ్ అయిందా అని. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం హ్యాండ్స్ గూస్ బంప్స్తో నిండిపోతే ఏదో తెలియని కొత్త అలజడి పెదాలను ఆక్రమించుకున్న నవ్వు. ఒకవేళ అదే నిజమైతే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ సమీ, థ్యాంక్ యూ అని మనసులో అనుకుంటూనే నిద్రలోనే ఉన్న సమీర పక్కనే పడుకొని గట్టిగా హత్తుకున్నాడు తనని. తన ఆలోచనలు నిజం అవ్వాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నాడో శౌర్యకి తెలియాలి. ఓకే అని భయంగానే చెప్పి కాల్ కట్ చేసిన ఆద్యకి ఆ పని చేయాలి అంటే బుద్ధి వారిస్తుంది. ఇంకొక తప్పు చేసి పాప మూట కట్టుకోకు అని. గగన్ ఇస్తున్న ప్రెషర్కి భయంగా ఏం చేయాలో తెలియని అయోమయంలో కమల్కి ఫోన్ చేసింది, ఏదైనా ఐడియా ఇస్తాడని. కానీ ఆద్య మీద ఇంకా జాలి చూపించాలి అనుకుని కమల్ తన ఫోన్ కాల్ని చూసి కూడా ఇగ్నోర్ చేసి వర్క్లో పడిపోయాడు. 2-3 సార్లు చేస్తూనే ఉన్న ఆద్య కాల్స్కి చిరాకు వచ్చి స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిందో ఆద్యలో కంగారు రెట్టింపు అయింది. అంతలోనే గగన్ కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉంటే
బుద్ధి గడ్డి పెడుతుంది. వాడి నుండి తప్పించుకోవడానికి త్వరగా ఏదో ఒకటి చేయవే బాబు అని. టెన్షన్లో విచక్షణ మర్చిపోయిన ఆద్య ఆలోచనలకి క్రూయల్టీ థాట్స్ అతీతం కాదు కదా. వాళ్ళని రప్పించడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆఫీస్ నుండి వస్తూ కనిపించారు సత్యమూర్తి గారు. మనసులోనే ఆయనకి ఒకసారి సారీ చెప్పుకున్న ఆద్య తను వాడే హెయిర్ ఆయిల్ని స్టెప్స్పై పోసి కింద నుండి పిలిచింది, మావయ్య భోజనానికి రండి అని. ఆగండి బాబుగారు అంటూ వస్తున్న సత్యమూర్తి గారిని ఆపడానికి వచ్చిన జోగి మాట అతని చెవి చేరనే లేదు. అప్పటికే కాలు జారి తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయారు ఆయన. అయితే అతని మాట విన్న ఆద్య మాత్రం బిక్క చచ్చిపోయింది. జోగి అంతా చూసేశాడేమో అని. జోగి కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వచ్చి తన డ్రైవర్ని పిలిచి సత్యమూర్తి దగ్గరికి వస్తూ, ఎందుకు అమ్మాయి గారు ఇంత పని చేశారు? మీరు ఇలా చేసినట్టు చిన్నయ్య గారికి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా అంటూ సత్యమూర్తిని పైకి లేపి డ్రైవర్ సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కారులో ఎక్కించాడు. సత్యమూర్తి గారు జారి పడిపోయిన ప్లేస్ అంతా రక్తపు మడుగులా అనిపిస్తే మావయ్యకి ఏమైనా అయితే అనే ఊహే భయం కలిగిస్తుంది. నన్ను క్షమించండి మావయ్య అని ఏడుస్తూ బయటకు వచ్చి చూసేసరికి ఎవ్వరూ లేరక్కడ. వేరే కారులో బయలుదేరిన తను దారిలో తనకి కనిపించిన కార్ని ఫాలో అవ్వమని చెప్పింది. హాస్పిటల్కి చేరుకున్నాక సత్యమూర్తి గారిని ఐసీయూలోకి తీసుకెళ్తే నేల మీద కూలబడ్డాడు జోగి. చిన్నయ్య గారికి తెలిస్తే పెద్దయ్య గారిని బాగా చూసుకున్నందుకు నన్ను ఏం చేస్తారో అని భయంగా ఉందమ్మా అంటూ పక్కనే ఉన్న ఆద్యం చూసి, నీకేం అన్యాయం చేశారు తల్లి వాళ్ళు? వెళ్ళే ముందు కూడా సౌర్యబాబు నీకు చెప్పాడు కదమ్మా అయ్యగారిని బాగా చూసుకోమని, ఇంత పని చేస్తారనుకోలేదు అంటూ బావురమన్నాడు. 20 ఏళ్లుగా ఆ ఇంట్లో పనిచేస్తున్న జోగి విశ్వాసం ముందు ఆద్య ఆ క్షణం తలదించుకోక తప్పలేదు. సీరియస్ అని చెప్పి తలకి సర్జరీ చేస్తున్న డాక్టర్స్ మాటలు తనకేం అర్థం కాక సౌర్యకి చెప్పే అవకాశం లేక తానే కల్పించుకుంటూ చిన్న బుక్లో రాసి పెట్టుకున్న కమల్ నెంబర్కి ఫోన్ చేశాడు. కమల్ ఫోన్ తీయగానే సత్యమూర్తి గారు కాలు జారి పడిపోయారని మాత్రం చెప్పి హాస్పిటల్ నేమ్ చెప్పి త్వరగా రండి బాబు నాకు భయంగా ఉంది అని చెప్పాడు జోగి. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని అప్పుడే ఇంటికి వచ్చి బెడ్పై వాలిన కమల్కి జోగి నుండి వచ్చిన ఫోన్ కాల్కి కాళ్ళ కిందున్న భూమి కంపిస్తున్నట్లు అనిపించింది. వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు. టైం అప్పటికే 11 దాటడం వల్ల రిషి ఛానల్లో ఫస్ట్ నైట్ గురించిన విషయాన్ని వాళ్ళకి చెప్పాలని అనుకోలేదు ఎవ్వరు కూడా. హాస్పిటల్కి రావడంతోనే ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వెళ్ళిన కమల్కి కారిడార్లో ముందుగా కనిపించింది ఆద్యనే. తను మిస్డ్ కాల్స్ అన్నీ గుర్తొచ్చి కాల్ ఆన్సర్ చేసుంటే బాగుండేది, అందుకే చేసిందా, ఎంత భయపడుతుందో అని మనసులో అనుకుంటూ తన దగ్గరకు వెళ్ళిన కమల్ ఫ్లోర్ మీద కూర్చుని ఉన్న ఆద్య ముందు మోకరిల్లి తన హ్యాండ్ పట్టుకున్నాడు. తలెత్తి కమల్ని చూసిన ఆద్యకి ఆ క్షణం కొండంత ధైర్యంగా అనిపిస్తే వేరే ఆలోచన లేకుండా అమాంతం అతని హత్తుకొని బోరున ఏడుస్తూ, కమల్ మావయ్య నేను కావాలని చేయలేదు అంటూ ఆగి ఆగి చెప్తున్న తన మాటలు ఎక్కిళ్ళ వల్ల అర్థం కాకుండా ఉంటే, అంతా ఈ అమ్మాయి చేసింది కమల్ బాబు, పెద్దయ్య గారిని చంపేయాలని చూసింది. ఇంకేదో చెప్తున్న జోగి మాటలకి అడ్డు వస్తూ, నో కమల్ నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు అంటూ ఆయాసపడుతూ చెప్తుంటే తనని పైకి లేపి వాటర్ అందించాడు. తను తాగి నార్మల్ అయ్యాక ఏమైంది జోగి అని అడిగాడు సూటిగా ఆద్య వైపే చూస్తూ. 9ంటికి అయ్యగారి ఇంటికి వచ్చాక పెంపుడు కుక్కలకు అన్నం పెట్టడానికి వెళ్ళిన నాకు ఇంట్లో నుండి వంట పని మనిషి పరుగున వచ్చి ఆద్యమ్మగారు మెట్ల మీద నూనె పోసి పెద్దయ్య గారిని భోజనానికి పిలిచిందని చెప్పిందయ్యా. వెంటనే వెళ్ళిన నేను మెట్లు దిగుతున్న అయ్యగారిని ఆపే సమయానికి ఆయన నూనె మీద అడిగేసి జారి పడిపోయారు అయ్యగారు అంటూ మళ్ళీ కంటతడి పెట్టుకుంటూ, ఇప్పుడు అయ్యగారికి ఆపరేషన్ అంటున్నారు, ఇంగ్లీష్లో ఏదేదో చెప్పి లోపలికి వెళ్ళారు, 1.5 గంటైనా ఇంకా రాలేదు అంటూ బాధపడుతున్న జోగి మాటలు నమ్మిన కమల్ ఆద్యని చూశాడు. లిటరల్గా వణికిపోతుంది తను. అతను చెప్పేది నిజమా అని అడగలేదు. తన పక్కన ఉన్న ఆద్య ఫోన్ స్క్రీన్పై కనిపిస్తున్న గగన్ అనే పేరుకి ఒళ్ళు మండిపోయింది కమల్కి. ఆ నిమిషం కేవలం అతని ఆలోచనలు తండ్రిగా చూసుకున్న సత్యమూర్తి గారి మీదే ఉంటే ఆద్య 2 చెంపలు వాయించాడు చాలా గట్టిగా.
ఎంత గట్టిగా కొట్టాడు అంటే 3 చెంప దెబ్బలకి నిలబడిన ఆద్య 4 దెబ్బకి స్పృహ కోల్పోయి పడిపోయింది. మరి ఇప్పుడు ఆద్య పరిస్థితి ఏమిటి? కమల్ శౌర్యతో ఆద్య గురించి చెప్పేస్తాడా? సత్యమూర్తి గారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? సమీర ప్రెగ్నెంట్ అనే శౌర్య అనుమానం నిజం కానుందా? జాను హెల్త్ కండిషన్ రిషి తెలుసుకోగలుగుతాడా? తన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.